వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు గణనీయంగా పెరిగాయి. ఏసీ మిర్చి, కొత్త మిర్చి ధరలు క్వింటాకు 15,700 రూపాయలకు చేరుగా పత్తి ధర 7,600 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర 300 రూపాయలు, ఏసీ మిర్చి ధర 500 రూపాయలు పెరిగినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఈ ధరల పెరుగుదల రైతులకు కొంత ఊరటనిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి జడ్జిల నియోజకవర్గం రాజాపూర్, బాలనగర్ మండల కేంద్రాల వద్ద 44వ జాతీయ రహదారిపై రద్దీ ప్రదేశాలను పరిశీలించారు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారిపై రద్దీని నివారించడానికి చర్యలు తీసుకోవాలని జాతీయ రోడ్డు అథారిటీ అధికారులకు ఆమె సూచించారు. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కొంతమంది విద్యార్థులు అభ్యర్థులుగా, మరికొంతమందిని ఓటర్లుగా ఎంపిక చేసి ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రక్రియలో 2 విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొని తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఉపాధ్యాయురాలు అనురాధ ఈ విషయాన్ని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు. వరంగల్ రాంకీ ఎంట్రీ యాజమాన్యం తమను మోసం చేసిందని విల్లాలు కొనుగోలు చేసిన యజమానులు ఆందోళన చేపట్టారు. 15 సంవత్సరాల క్రితం హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ నుండి భూమిని కొనుగోలు చేసి విల్లాలు నిర్మించిన రాంకీ యాజమాన్యం ప్రభుత్వానికి 153 1 BHK ఫ్లాట్లు నిర్మించి అప్పగించేందుకు అంగీకరించింది. ఒప్పందం ప్రకారం తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ కు ఫ్లాట్లను అప్పగించింది. పెద్దపల్లి జిల్లా మందిలోని అయ్యప్ప దేవాలయంలో శ్రీ భద్రయ్య గురుస్వామి పరిరక్షణలో భక్తులు ఇరుముడి కట్టుకున్నారు. వీరు రామగుండం రైల్వే స్టేషన్ నుంచి కేరళ ఎక్స్ప్రెస్ ద్వారా కొట్టాయం చేరుకుని అక్కడి నుండి బస్సులో పంపకు వెళ్లే చిన్న పాదం ద్వారా శబరిమల సన్నిధానానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నరసంపేట పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సీఏలు, ఎస్ఏలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ పై ప్రయాణం చేసేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు గులాబీ పువ్వు అందించి పోలీసులు సూచనలు చేశారు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా అశ్వరావుపేట రింగ్ రోడ్ నుంచి అగ్రికల్చర్ కళాశాల వరకు పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామీణ క్రీడా మైదానాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా క్రీడాకాలను తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో ఎంపీడీఓ శ్రీలేఖ, సర్పంచ్ బుచ్చిగారి రాకేష్ గౌడ్ తో కలిసి ఇందిరం ఇళ్ల లబ్ధిదారులను నేరుగా కలిసి ఇల్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఇల్లు పూర్తి కాకపోవడానికి గల కారణాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఇళ్ల పురోగతిని పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. అలాగే గ్రామంలో మంచినీటి సమస్యపై కూడా ఆరా తీశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పొందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ అనంతరం జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ జీవితాలను సురక్షితంగా ఉంచుకోవాలని, మైనర్లు వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన స్పష్టం చేశారు.